I'm stylish. Glock talk, big T-shirt, Billy. रुको जरा. ఈ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు ప్లస్ ఇంకా ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా ఎక్కువ చేసే వాళ్ళకి ఈ ఇప్పుడు మీరు చెప్పిన డిసీజెస్ ఏవైతే ఉంటాయి కదా దాని సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవాలి వీళ్ళు? ఎందుకంటే వాళ్ళు తీసుకుంటూనే పోతుంటారు వాళ్ళు. యూజువల్గా ఏంటంటే మనకి గొంతులో కంటిన్యూస్ ఇరిటేషన్ ఉన్నా, మాట మారినా, పెయిన్ ఉన్నా, ఒక్క భాగంలో ఏమైనా స్వెల్లింగ్ లాంటివి ఉన్నా మెడ దగ్గర ఇమీడియట్ గా మనం డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ చేసేవాళ్ళు, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ అవసరమైతే ఎండోస్కోపీ ద్వారా గొంతుని చెక్ చేయించుకోవాలి. స్వెల్లింగ్ ఉన్నట్టయితే సిటీ స్కాన్ చేయించుకోవాలి. ఒకవేళ సిటీ స్కాన్లో కూడా ఏదైనా క్యాన్సర్ లాంటి డౌట్ ఏదైనా వస్తే ఇమీడియట్గా బయాప్సీ కానీ ఫైన్ నీడ్ల ఆస్పిరేషన్ సైటాలజీ కానీ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అది ఓన్లీ సింపుల్ ఇన్ఫెక్షన్ లేదా ఏమైనా టీబీ ఉందా లేదా క్యాన్సర్ ఉందా. సో ఇవి మనం ఏదో చూసుకోవాలి. ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, గ్యాస్ట్రో రిఫ్లెక్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు గొంతు సిమ్టమ్స్ ఏ మాత్రం ఉన్నా నెగ్లెక్ట్ చేయాలి.